अब फोटो नहीं लेता मैं जाओ मार देना मुसलमान को। नहीं सर उन्हें बोले से बात को बोला अरे मैं वीडियो में तो क्या करते बोलो मार देना मुसलमान को। क्या बोले? అమెరికా ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురైన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని టెహరాన్లో జరిగే అంత్యక్రియలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. నేడు జరిగే ఈ కార్యక్రమానికి ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో మరణించిన వారి వేలాది కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరంతా స్మారక స్థలం సమీపంలో చేరి సంతాపం తెలిపారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై జరిగిన అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ హత్యకు గురయ్యారు. ఈ ఘటన వారాల తరబడి యుద్ధానికి దారితీసి మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలను పెంచింది. అంత్యక్రియల షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు ఖమేనీకి అధికారిక స్మారక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశాధినేతలు, ఉన్నతాధికారులు, మత పెద్దలు హాజరవుతారు. రష్యా, చైనా, పాకిస్తాన్, భారత్, తజికిస్తాన్, జార్జియా, క్యూబాతో సహా 30కి పైగా దేశాల నాయకులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఇరాన్ మీడియా పేర్కొంది. మధ్యప్రాచ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న చర్చలలో కీలక మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ తమ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ శనివారం టెహరాన్లో జరిగే అంత్యక్రియలకు హాజరవుతారని తెలిపింది. జూలై 6న రాజధానిలో ప్రధాన అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుంది. అనంతరం జూలై 7న అంత్యక్రియల ఊరేగింపు పవిత్ర నగరమైన కోమ్కు చేరుకుంటుంది. జూలై 8న బాగ్దాద్, నజఫ్, కర్బాలాతో సహా ఇరాక్లోని పలు నగరాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. అక్కడ మత రాజకీయ ప్రముఖులు పార్థివ దేహాన్ని స్వీకరించి ప్రధాన షియా పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్తారు. తుది అంత్యక్రియలు ఖనన కార్యక్రమం జూలై 9న అత్యంత పవిత్రమైనటువంటి షియా ప్రదేశాలలో ఒకటైన ఈశాన్య నగరమైన మషద్లోని ఇమాం అలీ రెజా పుణ్యక్షేత్రంలో జరగనుంది. అమరవీరుడైన నాయకుడు, ఇతర అమరవీరుల అంత్యక్రియల ఊరేగింపునకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడం వాస్తవానికి ఇస్లామిక్ రిపబ్లిక్కు మరో ప్రజాభిప్రాయ సేకరణ అవుతుందని ఖోమ్ శుక్రవార ప్రార్థనల నాయకుడు అయతొల్లా మహమ్మద్ సైదీ ప్రభుత్వ మీడియాకు తెలిపారు. అధికారుల ప్రకారం ఈ కార్యక్రమాలకు 15 నుండి 20 మిలియన్ల మంది ప్రజలు హాజరవుతారని అంచనా. దీంతో ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రభుత్వ అంత్యక్రియల కార్యక్రమంగా నిలుస్తుంది. తన శత్రువులతో జరుగుతున్న యుద్ధంలో ఖమేనీ హత్య, ఆయన కుమారుడు మొజ్దాబా ఇరాన్ 3వ సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు స్వీకరించడం గత 47 ఏళ్ల ఇరాన్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని సూచిస్తున్నాయి. ఇస్లామోఫోబియా చివరికి తెలంగాణను కూడా తాకింది. హైదరాబాద్లోని వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ సిబ్బంది ఆ పార్క్లో విహరించడానికి వెళ్లిన కొంతమంది ముస్లిం యువకులను మతం పేరుతో దూషించారు. ఈ మేరకు జూలై 1న తన స్నేహితులతో కలిసి పార్కుకు వెళ్లిన వారిలో ఒకరైన అనస్ మిర్జా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. వారు అక్కడున్న ఒక మరుగుజ్జు వద్దకు వెళ్ళి ఫోటో అడిగారు. అతను నిరాకరించి తను కేవలం పిల్లలతో మాత్రమే ఫోటోలు దిగుతారని చెప్తూ మరో సిబ్బంది వైపు చూపించాడు. ఆ యువకులు ఏమీ అనకుండా అవతలి వ్యక్తి వద్దకు వెళ్ళారు. మర్డాలో ముసల్మానోకో, ముస్లింలందరినీ చంపేయండి అని ఆ మరుగుజ్జు అనడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయమై అనస్, అతని స్నేహితులు ఆ మరుగుజ్జును నిలదీశారు. వారు యాజమాన్యం వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. వండర్లా యాజమాన్యం ఈ ఘటనపై వ్యవహరించిన తీరు పట్ల తాను నిరాశ చెందానని అనస్ మీడియాకు తెలిపారు. మేము మా ఫోన్లలో ఆ మరుగుజ్జు మాట్లాడిన దుర్భాషను రికార్డ్ చేశామని వారికి చెప్పాము, కానీ వారు ఆ వ్యక్తిపై తగిన చర్య తీసుకోలేదు అని అతను అన్నాడు. కాగా అనస్ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయగా అతనికి చాలామంది నెటిజన్లు సానుభూతి చూపారు. ఈ పరిస్థితిపై వండర్లా యాజమాన్యం నిర్లక్ష్యం చూపడాన్ని ఖండిస్తూ వండర్లా ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ చేశారు. కొంతమంది హైదరాబాద్ వాసులు వండర్లాను బహిష్కరించాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని ఒక నెటిజన్ మీడియాతో చెప్పాడు. నా నగరంలో ఇలాంటిది ఎదురవుతుందనేది నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నిజంగా విచారకరమని అతను వాపోయాడు. తెలంగాణలో వీబీజీ ఆర్ఎంజీ పథకం అమలును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, న్యాయపరంగా పోరాడాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్రం తీసుకొస్తున్న ఈ పథకానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చేసిన తీర్మానాలను పట్టించుకోకుండా కొత్త మార్పులను తెచ్చిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉండడంతో దీనిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీగా వ్యవహరించిన ఈ పథకాన్ని వీబీజీ రామ్ జీగా మార్చి అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ 2026 జనవరిలోనే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో
అధ్యయనం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా గతంలో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా దేశంలోని కూలీల అభిప్రాయాలకు భిన్నంగా ఉపాధి హామీని వీబీజీ రామ్జీ పేరుతో ఒంటెద్దు పోకడతో ఈ నెల 1న ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాలు అనివార్యంగా ఒప్పుకున్నట్లు తెలంగాణ కూడా గత్యంతరం లేక అంగీకరించాల్సి వచ్చింది. దీనిపై న్యాయపరంగా అప్రోచ్ అవ్వాలని కేబినెట్ తీర్మానించిందని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు తెలిపారు. అలాగే రోగుల వైద్య అవసరాలను తీర్చడానికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రి కోసం వివిధ విభాగాల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లంగర్ హౌస్లోని బాపుఘాట్ నుండి 21 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ కోసం 7,345 కోట్లను కూడా మంత్రివర్గం మంజూరు చేసింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మూసీ నదికి ఇరువైపులా లింక్ రోడ్స్ నిర్మించాలని కూడా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు జగిత్యాలలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కూడా మంత్రివర్గం భూమి కేటాయింపును ఆమోదించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.